రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఫైనల్ రిపోర్ట్ సిద్ధమైంది. తుది నివేదికను ఏసీబీ అధికారులు రెడీ చేసినట్టు తెలుస్తోంది. నివేదికలో కీలక అంశాలను అధికారులు ప్రస్తావించారు. ఫార్ములా కేసులో A1 నిందితుడుగా మాజీ మంత్రి కేటీఆర్ ను చేర్చారు. అలాగే A2గా ఐఏఎస్ అధికారి అరవింద్, A3గా BLN రెడ్డి, A4, A5లుగా FEO ప్రతినిధుల పేర్లను నివేదికలో పొందుపరిచారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలని కేటీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విడ్ ప్రోకో జరిగిందని నివేదికలో వెల్లడించింది. ఇక బీఆర్ఎస్ కి 44 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు అందాయని, ఇక ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కి ఈ బాండ్లు చెల్లించారని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ఈ కార్ రేస్ కి సంబంధించిన కేసులో మాత్రం ఫైనల్ రిపోర్ట్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో ఏసీబీ అధికారులు తమ తుది నివేదిక సిద్ధం చేశారు. మరి ఈ నివేదికలో కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ ను, అలాగే A3గా BLN ని, A4 గా A5 గా ఈ FEO ప్రతినిధి నివేదికలో ప్రస్తావించారు. మరి ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని కేటీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నారని కూడా స్పష్టం చేశారు. దీంతో అధికారికంగా ఇక్కడ కూడా లావాదేవీలకు సంబంధించినటువంటి జీవో కానీ ఏది కానీ లేకపోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇంత మేర అంటే దాదాపు బీఆర్ఎస్ కి 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కూడా ఈ అందాయని కూడా తుది నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. మరి ట్రై పార్టీ అగ్రిమెంట్ ముందే బీఆర్ఎస్ కు ఈ బాండ్ కూడా చెల్లించారని కూడా ఐసీబీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఫార్ములా కేసు సంబంధించినటువంటి సంబంధించిన అనుమతులు కూడా రాష్ట్ర గవర్నర్ సంతకం లేకుండానే ఒక ఐఏఎస్ అధికారి అరవింద్ 2 అగ్రిమెంట్లు చేశారని కూడా స్పష్టం చేసింది ఏసీబీ. మరి MUMD ఏదైతే నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇవన్నీ కూడా మొత్తం సీఎం అలాగే CS ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేకుండా చెప్పుకొచ్చారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉండగా కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది. ఎలక్షన్ కోడ్ ను కూడా అప్పుడున్నటువంటి కేటీఆర్ తన అధికారులతో అలాగే అందించారు. ఇంత మీరు అంటే మంత్రిగా ఉండి కూడా ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని కూడా ఏసీబీ క్లియర్ గా చెప్తుంది. మరి ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో సీజన్ 9 కోసం 20 కోట్లు ఖర్చు చేశారని కూడా ఏసీబీ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. మరి దీనిపైన నిన్న గవర్నర్ కూడా ప్రొసీడ్ ఆన్ అన్నట్టుగా సంతకం చేస్తారు. మరి కేసులో విచారణ చేసుకోవచ్చని, మరి ఏ టైంలోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అంశాలు ఖచ్చితంగా ఉంది. మరి ఇవన్నీ ఆధారాలు ఏసీబీ దగ్గర పగడ్బందీగా ఉన్నాయి. వీటిని తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఏసీబీ ఖచ్చితంగా కేటీఆర్ ను ఈసారి అయితే విచారణకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ కేసులో ఉన్నటువంటి బలాలు ఇవన్నీ అలాగే దీంట్లో ఉన్నటువంటి స్ట్రెంత్ బట్టి కూడా చెప్తున్నాయి. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అనురాధ. రైట్, థ్యాంక్ యూ మహేందర్.